రావులపాలెం జాతీయ రహదారి సమీపంలో గల కళా వెంకట్రావు కాంస్య విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి గజమాలతో అలంకరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి స్వర్గీయ కళా వెంకట్రావు జయంతి వేడుకల్లో వారి కుటుంబ సభ్యులు, మనవళ్లు, ముని మనవళ్లు కూడా పాల్గొనడం చాలా అభినందనీయమని అన్నారు. వారి ముని మనవడు కళా వెంకట్రావును శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ కళా వెంకట్రావు కోనసీమ రావులపాలెం ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, నేడు కోనసీమ ముఖద్వారంగా ఖ్యాతించిన రావులపాలెం మీదుగా జాతీయ రహదారి వెళ్లడానికి అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి ఎనలేని కృషి చేశారని, ఆయన ముందు చూపు వల్లే కోనసీమ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు చిర్ల జగ్గిరెడ్డి గారికి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రముఖులందరికీ కూడా స్వాగత నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. మా తాతగారి గురించి చెప్పేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ నాకు తెలిసినప్పటి నుంచి ధవళేశ్వరం నుంచి ఇటు బొబ్బర్లంక మీదుగా రావాల్సి వచ్చేదండి, ఇటు రాజమండ్రి నుంచి మన పక్కకి రావడానికి. మా తాతగారు చెప్పింది ఏంటంటే, డరోతి అనే ఒక లాంచీ ఉండేదిట. ఆ లాంచీ దాటి వచ్చేటప్పటికి 4 బస్సులే ఉండేవిట. తర్వాత ఆ బస్సు కనుక మిస్ అయితే అందరూ కూడా పడవల మీద ప్రయాణించేవారట. మా ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారు అని తెలిసి ఆయన ఎలాగైనా సరే నా కోనసీమ ప్రాంతాన్ని ఈ హోల్ వరల్డ్ కనెక్టివిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇటు సిద్ధాంతం వైపు, ఇటు ఆలమూరు బ్రిడ్జిలు వేయడం ద్వారా కనెక్టివిటీని పెంచగలిగారు. తద్వారా చాలా ఉపయోగం జరిగింది. అలాగే ఇప్పుడే ఎవరో చెప్పారు నాతో, ఓబులంక గ్రామానికి కూడా ఆయన చాలా హెల్ప్ చేశారు. అవి వరదలు వచ్చి కొట్టుకుపోవడం వల్ల కూడా జీవో తెచ్చి దాన్ని కాపాడిన వ్యక్తి కూడా ఆయనని ఇక్కడ ప్రజలకి చాలా అభిమానం చూపిస్తున్నారు. అందుకు కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అప్పుడు కీర్తిశేషులు కళా వెంకట్రావు గారు మరి కొత్తపేట నియోజకవర్గానికి మొట్టమొదట మరి శాసనసభ్యుడిగా, అదేవిధంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా మరి ఆయన అనేక పదవులు అలంకరించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన యొక్క జన్మదినాన్ని 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని మరి 1900 సంవత్సరం జూలై 7వ తారీఖున మరి జన్మించినటువంటి వారి యొక్క జన్మించడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు వారి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వారి మనవడు మళ్ళీ అదే పేరు నిలబెడుతూ కళా వెంకట్రావు గారి పేరు మీద మళ్ళీ వారి యొక్క మనవణ్ణి అలాగే మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మరి రావులపాలెం మళ్ళీ ఈ యొక్క కళా వెంకట్రావు విగ్రహం దగ్గర మరి సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కేవలం ఒక్క కొత్తపేట నియోజకవర్గానికే కాదు, మరి ఏదైతే ఈ యొక్క కోనసీమ ప్రాంతం ఒక లంక గ్రామంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటే, ఒక వారధిని నిర్మించి ఈరోజు కోనసీమలో అందరికీ కూడా సర్ కాటన్ గారి తర్వాత కళా వెంకట్రావు గారు అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి. మరి ఆ రోజుల్లో కూడా ఈ నేషనల్ హైవే దగ్గర ఆయన విగ్రహం పెట్టడానికి మరి అప్పట్లో పర్మిషన్ తేవడానికి కూడా మా తండ్రి గారు అయినటువంటి డాక్టర్ చిల్ల సోమసుందరెడ్డి గారు, కీర్తిశేషులు డాక్టర్ చిల్ల సోమసుందరెడ్డి గారు కూడా అప్పట్లో ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి పెద్దల్ని కలిసి మరి ఈ యొక్క పర్మిషన్ కూడా తీసుకొచ్చి ఈ యొక్క విగ్రహాన్ని అప్పట్లో ఇక్కడ నెలకొల్పడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఏదైతే మనిషి భౌతికంగా మన ముందు లేకపోయినా వారు చేసినటువంటి ఆనాడు మరి ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇవాళ యావత్ కోనసీమ అంతా కూడా మరి ఆయన పేరు పెట్టుకుని ఉంటున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆయన రుణం తీర్చుకోలేనటువంటిది. అటువంటి వారి యొక్క పేరుని అవసరమైతే ఇక్కడ ఒక వారధిగా మరి కళా వెంకట్రావు వారధిగా పెట్టాలని కూడా మరి మేము ఇక ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరి కోరుతూ ఉన్నాం. అవసరమైతే దీనికి పూర్తి సహాయ సహకారాలు మరి మా పార్టీ నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తిగా అందించేటువంటి కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మనం మనవి చేసుకుంటూ, వారు చేసిన సేవలు నిరంతరం వారిని స్ఫూర్తిగా తీసుకుని యువతంతా కూడా ముందుకు నడవాలా. కొత్తపేట నియోజకవర్గంలో
ఆయన చేసిన సేవలు ఈనాటికి కూడా మరువరానటువంటివి. మరి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఆయన 125వ జన్మదిన కార్యక్రమంలో మరి పాలు పంచుకొని ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి మళ్ళీ అన్నదానం చేసుకునే విధంగా వారి కార్యక్రమం చేసి మళ్ళీ ఆ కుటుంబానికి ఉన్నటువంటి త్యాగ నిరతిని మరొకసారి నిరూపించారు. ఈ కోనసీమ వాసులంతా కూడా ఆ కుటుంబానికి రుణపడి ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.